మీ అందరి ముందు వేరేలాగా ఉండేటువంటి. కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నాం కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నానన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ ప్లేస్లో ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు అని అంటుండే. కానీ కర్ణుడు సావుకి 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అయిపోయింది. అంటే ఇంత చేసినాక కూడా ఆ అపనింద వద్దు అనుకునే అంత పరకాల టికెట్ వద్దు అనుకున్నాను. కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన రుద్దిండ్రు. రుద్దితే దాన్ని వ్యతిరేకించాల్సిన పోయి సమర్థిస్తారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే. కాబట్టి అందుకనే మీకు అంత ఎందుకు చెప్పుకోండి, ఇంకా చెప్పుకుంటే కట్టు పోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలనుకోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, మా వడ్డేపల్లి ముదిరా సంఘానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి తిరిగినాను. జ్యోతిబాబు నగర్ పెద్దమగడ్డ వాస్తవ్యులకి తెలుసు నేను బాబాయ్ ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డాను. రెడ్డి కాలనీ కుమార్పల్లి మార్కెట్ వాళ్ళకి తెలుసు, షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నానో, ఏం చేసినో కూడా తెలుసు. కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మనసుకి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించకపోయినా ఆశీర్వదించని నేను కోరుకుంటున్నాను. ఆయన గొంతు నేను చాలాసార్లు విన్నా, కానీ ఆయనను కలవడం మటుకు అమెరికాలో కలిసి అంటే ఇక్కడనే వండుకుంటా హనుమకొండలు అనుకుంటే అమెరికాలో కలవాల్సి వచ్చిన ఏమంటే బాధ స్థితిలో మేము కలుసుకున్నాం. కలవాలని నాకు చాలా ఏళ్ళ నుంచి ఉంది. అది ఈరోజు ఇట్లా నిజమైనందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సడన్గా ప్లాన్ చేసినాము, చాలామందిని పిలవలేకపోయినాము, చాలామందికి నేను పర్సనల్గా ఫోన్ చేయలేకపోయినాను. కానీ మా సిద్ధోజు రమేష్ బాబాయ్, మా సీను బాబాయ్, మా కమలాకర్ బాబాయ్ ఇట్లా చాలామంది వాళ్ళ మీద వేసుకొని అంటే ఏమొద్దు బాబాయ్ మేము పిలుస్తాము ఏమున్నది అందరికీ వాళ్ళే ఫోన్లు మాట్లాడించి వాళ్ళు కూడా ఎందుకు మీరు పిలవకపోతే మేము రామా, మా ప్రణయ్ దీనికి ఆత్మీయ సమ్మేళనకి నువ్వు వచ్చి నన్ను పిలవాలన్నా రమేష్ అని నిన్ను ఎంతమంది అన్నారు బాబాయ్. కాబట్టి అట్లా పిలవకుండా కూడా ఈ సమ్మేళనకి హాజరైనందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు తిన్నాను అన్నారు, అయితే వర్గాలు ఇట్లా కుటుంబంలో వర్గం తిన్నన్నా అందరికీ చెప్తున్నా ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నది ఒకటే ఒక వర్గము. ఆ వర్గము రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటి ఉంది. ఎటువంటి వర్గాలు ఎక్కడ లేవు, ఒకటే వర్గం ప్రణయ్ అన్న వర్గం. అది ప్రణయ్ అన్న ఏకైక రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటే ఉంది. అది అది ఈరోజు మీ జోషు మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు నిజంగా కడుపు తరక్కపోతుంది. కొంచెం ఎమోషనల్గా ఉంటే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఎందుకు అంటున్నా అంటే ఇన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మా నాన్నగారు నాకు అసలు జ్ఞాపకాలు ఏం లేవు. నేను చిన్న ఉన్నప్పుడు 9 ఏట చనిపోయిండు. పొద్దున మేము లేవకముందే బయటకు పోయేది, రాత్రి మేము పడుకున్నాక వచ్చేది. ఎప్పుడు అసలు ఒక జ్ఞాపకం కూడా లేదు. అయితే ఆయనని ఎట్లా ఊహించుకోవాలి అంటే మీ అందరూ స్మృతులు, మీ అనుభూతులు, మీ ముచ్చట్లతోటి మీరు ఆయన గురించి చెప్పే కథలతోటి, ఇప్పుడు మీరందరూ ఇట్లా చెప్పే కథలతోటి ఓహో మా నాన్న ఇట్లా ఉంటాడనా, ఇట్లా పనులు చేసిండా, ఇంతమందిని ఎన్కౌంటర్ కాకుండా ఆ రోజు కాపాడిండా, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండా, ఇంతమందికి ట్రాన్స్ఫర్లు చేయించిండా, ఇంతమందిని అంత ప్రేమగా చూసుకున్నందుకేనా ఈరోజు ప్రణయన్నాన్ని ఇంకా ఆయనని 26 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రణయన్నాన్ని ఆప్యాయంగా నోరారా పిలుస్తారా అని నేను నా పిల్లలకి ఇప్పుడు వాళ్ళ తాత గురించి కథల్లాగా మీరిచ్చిన జ్ఞాపకాలే, మీరిచ్చిన స్మృతులే కాబట్టి స్మృతులకి ఆ అనుభూతులకి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా కూడా. ఎందుకంటే నేను మా నాన్న ఎట్లుంటుండేనో మీ కథల ద్వారానే ఊహించుకుంటున్నా. కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయితే ఎమోషనల్గా మాట్లాడినా కానీ మధ్యలో మా ప్రతాప్ బాబు